Dream Media presents Tollywood Tirupati, the three best love scenes. మీ బాబాయిలతో వచ్చి నన్ను బొక్కలతో ఇస్తావు అనుకుంటే ఏంటిదంతా? నా ఫీలింగ్స్. సినిమా థియేటర్లో ఉండేవాడివి కదా, ఇలా చెప్తే నీకు అర్థమవుతుందని. కొంపదీసి లవ్వా? నీతో కలిసున్నది వారం రోజులే అయినా మన మధ్య ఎన్నో సంవత్సరాల పరిచయం ఉందనిపిస్తుంది. మ్యాటర్ సీరియస్ అన్నమాట. ఇలాంటి సీన్లు మన ఇంటికి పడవు. డబ్బులు ఇస్తే చిత్త కొట్టడం, ఆ డబ్బులతో ఫుల్గా మందు కొట్టడం, అంతే మనకు తెలుసు. నిజమే, మొదట నిన్ను చూసినప్పుడు నీ మీద అసహ్యం కలిగింది. నన్ను కిడ్నాప్ చేసినప్పుడు నీ మీద ద్వేషం కలిగింది. నీ గతం తెలుసుకున్నాక నీ మీద జాలి కలిగింది. నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడినప్పుడు అప్పుడు పుట్టింది నీ మీద ఆ ఫీలింగ్. రొటీన్గా చెప్పాలంటే దాన్ని ప్రేమంటారేమో. హలో, ఇలాంటివన్నీ ఇక్కడ కాదు అక్కడ ఆ తెర మీద బాగుంటాయి, నిజ జీవితంలో జరగవు. అయినా మనది లో క్లాసు, తమది బాల్కనీ క్లాసు. ఏ క్లాస్లో కూర్చున్నా చూసే సినిమా ఒకటే, ఏ అంతస్తులో ఉన్నా అనుబంధాలు ఒకటే ప్రభు. ఇదిగో సినిమా డైలాగులు చెప్పొద్దు. నువ్వు ఏదేదో ఊహించేసుకుంటున్నట్టున్నావు. ఏదో ఒక ఆడపిల్ల కేసు డీల్ చేయడం ఇదే మొదటిసారి, అందుకే చెప్తున్నాను. నిన్ను నేను ఎలా మర్చిపోలేకపోతున్నాను, అలాగే నువ్వు నన్ను ఎప్పటికీ మర్చిపోలేవు. ప్రతి క్షణం నేను నీకు గుర్తొస్తుంటాను. ఇదిగో ఇక్కడ ఉంది, ఇంకో ప్యాకెట్ తీసుకున్నా. ఎక్కడిది? ఇలా గెలిపోయింది పత్రం ఏదప్పా? హలో, ఏంటి బాంబు పెట్టారా? పారిపోండి, అంతా పారిపోండి, బాంబు పెట్టారా? పారిపోండి. ప్రేమ లేక అరే బాంబు పెట్టారట, పారిపోదా, పారిపోదాం అయితే. వెళ్ళిపోతున్నావునే, రా. ఎవరో పెట్టినవా? ఎక్కడ రాగాలి చూడంగా. ఇది అబ్బాయింటి. ఎవరే స్వాతి మనల్ని కాపాడిన మనిషి? అయ్యో బాబోయ్, సూపర్ బజార్నే కాదు, ఎంతో మంది మనుషుల ప్రాణాలు కూడా కాపాడారు. మీ మేలు ఎన్నటికీ మర్చిపోలేం సార్. నీకు కరెక్ట్ జోడియే. ఒట్టి 0 గడ అనుకున్నాను, కాదు 007. చదువులో మరి ఇంత పూరా? ఆస్తిలో బాగా రిచ్ కదండి. ఇన్నిసార్లు ఫెయిల్ అయినందుకు బాధగా లేదా? అలవాటు అయిపోయిందండి. పోనీ సిగ్గుగా లేదా? నా బాడీకి సిగ్గు నప్పదండి. చదువు ఆపేయచ్చుగా. ఆపేస్తే మా నాన్న పెళ్లి చేస్తాడు. చేసుకో. ఎంత సింపుల్ గా చెప్పారండి. మనసుకు నచ్చిన అమ్మాయిని కదా పెళ్లి చేసుకోవాలి. అంటే నచ్చే అమ్మాయి కోసం పరీక్షలు ఫెయిల్ అయి మరీ కాలేజ్లో వెయిట్ చేస్తున్నారా? ఒక రకంగా అదే. ఇన్నేళ్ల పాటు ఎగ్జామ్ పాస్ అవ్వకూడదని ఏ దేవుడి కన్నా మొక్కుకున్నావా? దేవుడికి కాదండి, దేవతకి మొక్కున్నా. నీకింకా స్టూడెంట్ గా ఉండడానికి ఎలా ఉన్నా, నీకు లెక్చరర్ గా ఉండడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. తప్పే ఉందిలేండి. నేను పరీక్ష ఫెయిల్ అయ్యి ఏ క్లాస్ లో ఉన్నానో మీరు పరీక్ష పాస్ అయ్యి అదే క్లాస్కి వచ్చారు కదండి. పరీక్ష పాస్ అవ్వడానికి కావాల్సింది అతి తెలివితేటలు కాదు, అసలు తెలివితేటలు. ఇంకేముందిలేండి, మీరు వచ్చేసారు కదా, నేను గ్యారంటీగా పాస్ అవుతాను. సరే, అది చూద్దాం. బాయ్. నేను ఫెయిల్ అవుతూ
ఈ కాలేజీ గోడకి ఇలా బల్లిలా అతుక్కుపోయిందే నీకోసం. This was today's Teen Patti. For more such countdowns, keep watching iDream Media.